నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరాముడు ఉత్తమ గుణ సంపన్నుడు, ధర్మపాలన దీక్షాపరుడు, ఏకపత్ని వృతుడిగా, సత్యవాక్య పరిపాలకుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి సాక్షాత్తు శ్రీహరి అవతారంగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రీరామ నామస్మరణం సర్వద్రక్షాకారకంగా చెబుతారు. ఆ స్వామి కొలువుదీరిన మరో పురాతన దివ్యధామం చెదలవాడలోని శ్రీ రఘునాయక స్వామి వారి దేవస్థానం. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ఉన్న ఈ దివ్యాలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. చెదలవాడ గ్రామం విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉన్న క్షేత్రం. త్రేతాయుగంలో సీతాపహరణం జరిగాక శ్రీరాముడు సీతాన్వేషణలో భాగంగా వానర సైన్యాన్ని 4 భాగాలుగా విభజించి 4 దిక్కులకు పంపించడం వల్ల ఈ క్షేత్రానికి చతుర్వాటిక అనే పేరొచ్చినట్లు తెలుస్తోంది. కాలక్రమంలో చతుర్వాటిక కాస్త చెదలవాడగా మారినట్లు తెలుస్తోంది. వామేచ లక్ష్మణ సీతా దక్షిణేచ సముద్వహన్ చతుర్వాటి పురావాసో రఘునాథ సదావతు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారాలలో అతి ముఖ్యమైన అవతారం శ్రీరామావతారం. ఈ అవతారమే మానవ జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది. మనం ఎలా బతకాలో, ఎలా బతకకూడదో తెలియచేస్తుంది. పరిపూర్ణమైన ఈ రామావతారమే మానవీయ విలువల్ని, ధర్మ పరిరక్షణను ప్రబోధిస్తుంది. శ్రీరాముడు ఆయా ధర్మాలను తూచా తప్పకుండా అనుసరించాడు కాబట్టే సద్గుణ సంపన్నుడిగా ఖ్యాతి చెందాడు. మానవులకు ఆదర్శప్రాయుడయ్యాడు. మనిషిగా జన్మించినప్పటికీ మానవ రూపం ఎత్తిన దైవంగా విరాజిల్లాడు. ఆ కారణంగానే నేడు శ్రీరాముని పూజించని వారంటూ, శ్రీరామాలయం లేని ఊరంటూ ఏదీ లేదు. ఆ పరంపరలోని మరో శ్రీరామధామమే చెదలవాడ. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ఉన్న ఈ క్షేత్రంలోని శ్రీ రఘునాయక స్వామి దేవస్థానం శ్రీరామ లీలా విశేషాలతో పునీతమైంది. మహిమాన్విత ఈ దివ్యాలయం అతి పురాతనమైన శ్రీరామాలయంగా ఖ్యాతికెక్కింది. శ్రీ రఘునాయక స్వామివారు కొలువై ఉన్న చెదలవాడ గ్రామం అటు పౌరాణికంగాను, ఇటు చారిత్రకంగాను విశేషాలు కలిగిన ప్రాంతం. సీతామ్మవారు రావణునిచే అపహరణకు గురైన తర్వాత శ్రీరాముడు లక్ష్మణ వానరసేన సహితంగా ఈ ప్రాంతానికి వచ్చాడు. అమ్మవారి జాడను తెలుసుకోవడానికి వానరసేనను 4 భాగాలుగా విభజించి 4 వైపులుగా పంపించాడు. ఆ కారణంగా ఈ క్షేత్రానికి చతుర్వాటిక అనే పేరు వచ్చింది. కాలాంతరంలో అదే చెదలవాడగా మార్పు చెందింది. అతి పురాతనమైన శ్రీ రఘునాయక స్వామి ఆలయానికి ముందు 4 స్తంభాలతో ఓ రాతి మంటపం ఉంది. ఈ మంటపం మీద సీతారామ లక్ష్మణ సహిత హనుమంతుని మూర్తులు